హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు దీపావళి స్పెషల్ స్వీట్ రవ్వ లడ్డు. నోట్లో కరిగిపోయేంత సాఫ్ట్గా ఈ రవ్వ లడ్డు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక మందపాటి కళాయి పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చే వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని రవ్వ వేయించుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను. కప్పు కొలతలో అయితే ఒక కప్పు రవ్వకి పావు కప్పు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. రవ్వని లో ఫ్లేమ్ మీద సిమ్లో పెట్టి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. నాకు ఈ రవ్వ వేగడానికి 15 మినిట్స్ రవ్వ వేగడానికి పట్టింది. అలా వదిలేయకుండా రవ్వను కలుపుతూనే ఉండాలి. రవ్వ ఎంతసేపు వేయిస్తే లడ్డు అంత బాగుంటుంది. కలర్ మారింది కదండి. ఇప్పుడు రవ్వని వైట్ కలర్ ఉండే రవ్వ కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ పచ్చి తురుము తీసుకున్నాను. కొబ్బరికి వెనుక ఉన్న బ్రౌన్ పార్ట్ తీసేసి ఇలా తురుముకోవాలి. కొబ్బరి తురుము ఎక్కువగా ఉంటే రవ్వ లడ్డు బాగుంటుంది. కొబ్బరిని ఇలా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద కొబ్బరిని కూడా వేయించుకోవాలి. కొబ్బరి ఇలాగా ఎర్రగా వేగిన తర్వాత వేయించిన రవ్వలోకే ఈ కొబ్బరిని కూడా తీసుకోవాలి. ఈ రవ్వలోకి కొబ్బరిని కలుపుకోవాలి. కొబ్బరిని అంతా తీసేసి ఇందులో కలుపుకోవాలి. అలాగే వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోనే వేయించుకొని కలుపుకోవాలి. మొత్తం మూడింటిని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని అదే కళాయిలోకి ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ పంచదార తీసుకోవాలి. గ్లాస్ పంచదార కరెక్ట్గా స్వీట్ సరిపోతుందండి. పంచదార తడిసే వరకు కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. పంచదారని పాకం తీసుకోవాలి. లేత పాకం వచ్చే వరకు పంచదారని కరిగించుకోవాలి. లో ఫ్లేమ్ మీదే పంచదారని కరిగించుకోవాలి. ఇలాగా ఒక స్పూన్ యాలకుల పౌడర్ వేసుకుని పంచదార కరిగే వరకు తిప్పుకోవాలి. ఇలాగా కలుపుకోవాలి. పంచదార కరిగిన తర్వాత కలుపుకున్న రవ్వలోకే ఇదన్నీ పంచదార పాకం అంతా వేసుకోవాలి. ఇలా పాకాన్ని అంతటిని రవ్వలోకే కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. దగ్గరగా చేర్చి ఇదంతా దగ్గరగా అని పక్కన పెట్టుకోవాలి 10 నిమిషాల పాటు. ఓ 10 నిమిషాల తర్వాత ఇలా మొత్తం అంతటిని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలి ఇదంతాని. లడ్డు ఒకవేళ విడిపోతుంటే కొద్దిగా పాలు పోసుకోండి. కొద్దిగా పాలు పోసుకుని లడ్డు చుట్టుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని కొద్దిగా పాలు పోసుకొని, ఎక్కువ పాలు పోసుకోకూడదు. ఒక 2 స్పూన్స్ కొద్దిగా వేసి ఇలా లడ్డూలు చుట్టుకుంటే కలుపుకొని లడ్డు చుట్టుకుంటే సరిపోతుంది. అంతేనండి, రవ్వ లడ్డు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.